రత్నాల బహుమతి. ఒక ఊరిలో కల్లు అనే ఒక బాబు ఉండేవాడు. కల్లు చాలా మంచివాడు, కాని అతనికి ఒక విచిత్రమైన సమస్య ఉండేది. అతను ఎప్పుడు మాట్లాడినా అతని నోటి నుండి మాటలకు బదులుగా పదునైన రాళ్ళు బయటకు వచ్చేవి. ఆ రాళ్ళు ఇతరులను బాధపెట్టేవి. కల్లుకి తోటి పిల్లలతో ఆడుకోవాలని చాలా ఆశగా ఉండేది. కాని అతను వాళ్ళని పిలవడానికి నోరు తెరిచినప్పుడల్లా రాళ్ళు బయటకు వచ్చి దొర్లేవి. దానికి భయపడి మిగతా పిల్లలు దూరంగా పారిపోయేవారు. దాంతో కల్లు ఎప్పుడూ ఒంటరిగానే మిగిలిపోయేవాడు. ఒకరోజు విచారంగా తిరుగుతున్న కల్లుకి ఒక అందమైన తోట కనిపించింది. ఆ తోటద్వారం దగ్గర ప్రేమ తాత అనే ఒక దయగల ముసలాయన ఉన్నాడు. ఆయన చేతిలో మొక్కలకు నీళ్లుపోసే పాత్ర ఉంది. ఆయన కల్లుని చూసి ఆప్యాయంగా నవ్వాడు. ప్రేమ తాత కల్లుని తోటలోకి ఆహ్వానించాడు. ఎందుకు విచారంగా ఉన్నావు బాబూ అని అడిగాడు. కల్లు చెప్పడానికి ప్రయత్నించగా ఒక రాయి అతని నోటి నుండి జారి నేలమీద పడింది. ప్రేమ తాత కోప్పడలేదు. ఆ రాయిని ఎంతో జాలిగా చూశాడు. చూశావా అన్నాడు ప్రేమతాత. కఠినమైన మాటలు ఈ రాళ్లలాంటివి. అవి నేలను పాడుచేసి ఏదీ పెరగకుండా చేస్తాయి. ఆయన తోటలోని ఒక ఎండిపోయిన రాళ్లతో నిండిన ప్రదేశాన్ని చూపించాడు. అప్పుడు ప్రేమతాత కల్లుని ఒక మెరుస్తున్న నీటి బుగ్గ దగ్గరకు తీసుకెళ్లాడు. ఇది ప్రేమ సెలయేరు. దీని నిండా మంచితనం, ప్రేమ ఉన్నాయి. నువ్వు ప్రేమ గురించి ఆలోచిస్తే నీ మాటలు కూడా మారిపోతాయి అని చెప్పాడు. కల్లు ప్రేమతాత దయ గురించి ఆలోచించాడు. ధన్యవాదాలు అని చెప్పడానికి ప్రయత్నించాడు. కష్టంగా అనిపించినా ఈసారి పదునైన రాయికి బదులుగా ఒక చిన్న నున్నటి రంగురంగుల గులకరాయి బయటకు వచ్చింది. ఆ గులకరాయిని చూసి కల్లుకి ధైర్యం వచ్చింది. అతను వాడిపోయిన ఒక పువ్వు దగ్గరకు వెళ్లి, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని మెల్లగా అన్నాడు. వెంటనే అతని పెదవుల నుండి ఒక చిన్న మెరుస్తున్న రత్నం జారి ఆ మొక్క మొదట్లో పడింది. ఆ రత్నం తాకిన వెంటనే ఆ పువ్వు ఒక్కసారిగా తలెత్తి మునుపటికంటే ప్రకాశవంతమైన రంగులతో వికసించింది. అది చూసి కల్లు ఆనందంతో గట్టిగా నవ్వాడు. అతని నవ్వుతో పాటు రంగురంగుల రత్నాలు జలపాతంలా బయటకు వచ్చాయి. తన మాటలకు ఎంత శక్తి ఉందో కల్లు తెలుసుకున్నాడు. అతను ప్రేమతాతతోనే ఉంటూ తోటనంతా రత్నాల పువ్వులతో నింపేశాడు. అతను ఇప్పుడు రాళ్ల కల్లు కాదు, అందరికీ ఆనందాన్ని పంచే మాటల రత్నమయ్యాడు.